ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమంకు ప్రతిదినము మానక వింటున్న మిమ్మల్ందరినీ ప్రభునామములో మరొకసారి ఈ కార్యక్రమునకు ఆహ్వానిస్తూ మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? అత్యంత కృపగలిగిన ప్రభువులో మీరంతా బాగున్నారని, ఆయన రెక్కల చాటున మీరందరూ సురక్షితంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఆయన మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఏ విషయములు ఎలా ఉన్నా కన్నీరు కార్చకండి, దుఃఖపడకండి. ఎందుకంటే మనకు యేసయ్య ఉన్నారు. ఆయన ఎప్పుడు నేను విడిచిపెట్టాడు. ఆపత్కాలంలో నమ్ముకునేదగిన సహాయకుడు ఆయన. సాతాను నీకెన్ని అబద్ధాలు చెప్తున్నా, సాతాను సిగ్గుపడేలా నేను వాగ్దాన్ని నేను నమ్ముతున్నాను, దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాను, యేసునామములో నీ ఓడిపోయావని శత్రువుని ఎదిరించి రిసీవ్ చేసుకోండి. మీ జీవితంలో నెరవేరబోతుంది. మీకేమైనా ప్రార్థన అవసరం ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ప్రతిదినము మిమ్మల్ని అందరినీ గురించి మానుదిన ప్రార్థనలు ప్రార్థిస్తూ మిమ్మల్ని ప్రభు చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఆయనే మీ ప్రతి పరిస్థితిని మార్చబోతున్నాడు. నమ్మండి. నమ్మినట్లయితే దేవుని మహిమ కార్యములు చూడబోతూ ఉన్నారు. సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనము. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ మీరు ద్వేషించబడుతూ ఉన్నారేమో, వెలివేయబడిన స్థితిలో ఉన్నారేమో, ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈ ప్రత్యేకమైన వాగ్దానం నీ కొరకే దేవుడు సిద్ధపరిచాడు. మనం నమ్మిన దేవుడు దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగే దేవుడు. నేల నుండి దరిద్రులను పైకెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేసే దేవుడు. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు. దిక్కులేని వారి పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు. చూడండి, లేయాని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, లేయా తల్లిదండ్రులతో ద్వేషించబడింది, భర్తతో ద్వేషించబడింది, అందరితో కూడా ద్వేషించబడింది. ఎందుకు అంటే లేయా సౌందర్యవతి కాదు, జబ్బు కండ్లు గలదే అని బైబిల్ గ్రంథంలో తన గురించి వ్రాయబడి ఉంది. అందును బట్టి తండ్రి అనుకున్నాడు లేయాకి వివాహం కాదేమో అని. అందువల్ల లేయా చెల్లి అయిన రాహేలును యాకోబు ఇష్టపడి వివాహానికి సిద్ధపడినప్పుడు లేయా తండ్రి మాత్రం యాకోబుకు తెలియకుండా లేయానిచ్చి వివాహం చేస్తాడు. తర్వాత యాకోబు తనకు వివాహం చేయబడింది రాహేలుతో కాదు, తన అక్క అయిన లేయాతో అని తెలుసుకొని ఇంకొక 7 సంవత్సరాలు రాహేలు కోసం మామకు కొలువు చేస్తాడు. అయితే లేయాను మాత్రం యాకోబు ప్రేమించలేదు. ఎప్పుడు రాహేలుని ఎంతగా ప్రేమించాడో లేయాను అంతగా ద్వేషిస్తూ ఉన్నాడు. ప్రతి స్త్రీ కూడా తను వివాహం చేసుకున్న భర్త తనను ప్రేమించాలని ఎంతగానో కోరుకుంటుంది. కానీ లేయా భర్త ప్రేమను పొందలేకపోయింది. తల్లిదండ్రుల ప్రేమ తనకు తెలియదు. ఎవరి ప్రేమను పొందలేని లేయా భర్త ప్రేమ కోసం ఎంతగానో ఎదురు చూచింది. కానీ పొందలేక ఎంతగానో దుఃఖపడుతూ కన్నీటితో తన జీవితాన్ని గడుపుతోంది. అయితే ఆమె కృంగిన స్థితిని, ఆమె కన్నీటిని, ఆమె ద్వేషించబడుట దేవుడు చూచాడు. తన దుఃఖాన్ని భర్త చూడలేదు, తల్లిదండ్రులు చూడలేదు, బంధువులు, స్నేహితులు, ఈ లోకంలో ఎవ్వరూ కూడా తన దీనస్థితిని గమనించలేదు, తన కృంగుదలను పట్టించుకోలేదు. కానీ దేవుడు తన దుఃఖాన్ని చూచాడు. దేవుడు తన కన్నీటిని చూచి ఆమె గర్భాన్ని తెరిచాడు. అంటే దేవుడు లేయాను ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, నీ భర్త నిన్ను ద్వేషిస్తున్నాడా? నీ భర్త నిన్ను నిరాకరించాడా? భయపడకు. ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ తమ్ముడు, నీ భార్య నిన్ను నిరాకరించిందా? నిన్ను తృణీకరించిందా? నిన్ను ద్వేషిస్తుందా? భయపడకు. దేవుడు నిన్ను చూచాడు.
నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీరెవరి చేత ద్వేషించబడుతూ ఉన్నా ఈ ఉదయాన, ఏ విషయాన్ని గురించి మీరు నిరాకరించబడుతూ ఉన్నా, ఎక్కడ మీరు తృణీకరించబడుతున్నా, ఏ పరిస్థితుల్లో మీరు త్రోసివేయబడుతున్నా భయపడకండి. మనుషులు త్రోసివేసిన సృష్టికర్త నిన్ను చేరదీస్తున్నాడు. ఆయన నీ దుఃఖాన్ని చూచాడు, నీ కన్నీటిని చూచాడు. ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనం నుండి, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గలదానవై స్థాపింపబడుదువు. నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఈ వాగ్దానాలన్నీ కూడా ఈ మాటలు వింటున్న మీ కొరకే. నీవు ద్వేషించబడడాన్ని బట్టి ఇంతవరకు నీవు ఏ ఆశీర్వాదము చూడలేకపోయేవేమో, కానీ ఇక నుండి నీ జీవితాన్ని కడతాను, నీ పిల్లలు నేను ఆశీర్వదిస్తాను అని. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీకు పిల్లలు లేరని, నిన్ను ద్వేషిస్తూ ఉన్నారా, నీ స్వంత వారే నిన్ను వెలివేస్తూ ఉన్నారా, నిన్ను అనరాని మాటలు అంటూ ఉన్నారా, గర్భం తెరవబడలేదు, నీవు గొడ్రాలు అని నిన్ను బాధిస్తూ ఉన్నారా, ప్రియ దేవుని బిడ్డ భయపడకు. దేవుని ప్రణాళిక నీ మీద ఉంది. దేవుడు నిన్ను చూచాడు, నీ జీవితంలో అద్భుతం చేస్తూ ఉన్నాడు. నీవు నమ్మినట్లయితే నీ వయసు దాటిపోయినా, నీ పరిస్థితులన్నీ క్లోజ్ అయిపోయినా, నీవు అనారోగ్యంతో ఉన్నా, ఇక ఏ హోపు లేకపోయినా దేవుడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు లేయాను చూచి లేయ గర్భము తెరిచాడు. ఈరోజు నిన్ను చూస్తున్నాడు, నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. నమ్ముతావా? నమ్మినట్లయితే ఆనాడు హన్నా మందిరానికి వెళ్ళి ఏ విధంగా కన్నీటితో ప్రార్థించిందో, దేవుడు తనకు జవాబిచ్చేంత వరకు ఏ విధంగా పట్టుదలతో ప్రార్థిస్తూ ఉందో, అదేవిధంగా నీవు కూడా ప్రార్థించు. దేవుని కార్యము నువ్వు చూడబోతున్నావు. నీవెంతగా ద్వేషించబడ్డావో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. లేయ జీవితాన్ని ఇంకా క్రిందకు చదివితే అంతగా ద్వేషించబడిన లేయను దేవుడు ఎన్నుకున్నాడు. లేయ గర్భంలో నుండి యోధ అనే కుమారుడు జన్మించాడు. యోధ వంశంలో నుండి యేసుప్రభువారు వచ్చారు. దేవుని బిడ్డలారా, యేసుప్రభువారి వంశావళికి కారణమైంది లేయ. నీవెంతగా ద్వేషించబడుతున్నావో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. రక్షకుని వంశావళికి మూలమైన స్త్రీగా లేయను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నీవు కూడా ఆయనకు లోబడితే, లేయవలి నీవు కూడా దేవుని వైపు చూస్తే, ఆయనకు మొరపెడితే, దేవుడు నిన్ను కూడా నీ బంధువుల మధ్యలో, నీ కుటుంబంలో, నీ స్నేహితుల మధ్యలో, నీవెక్కడ ఉంటున్నావో అక్కడే నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన నిలవబెట్టబోతున్నాడు. వారందరి మధ్యలో నిన్ను ప్రత్యేకించబోతున్నాడు ఆయన. నీవు ప్రత్యేకమైన దానవు కాబట్టి, నీవు ఒకవేళ నీ వారితో ద్వేషించబడుతున్నవేమో, నీ భర్తతో ద్వేషించబడుతున్నవేమో, నీకు గొప్ప బహుమానం ఉంది. భయపడొద్దు. ఎవరైతే నిన్ను ద్వేషిస్తూ ఉన్నారో వారికి దేవుడు త్వరలోనే నిన్ను గురించి తెలియజేయబోతున్నాడు. నిన్ను ఆశీర్వదించి నీ జీవితంలో గొప్ప కార్యము చేసి వారందరూ నీకు సాష్టాంగపడే విధంగా పరిస్థితులన్నీ మార్చబోతున్నాడు. నమ్మి ప్రార్థనతో వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ఈ వింత లోకములో నీ చింత చేరితిని, ఎనలేని ప్రేమలోనే ఆదరణ పొందితిని. నీ కృపలో నిలిపినది నీ ప్రేమ బంధమే, అనుదినము మకరందమే నీ స్నేహ బంధము. నీ కృపలో నిలిపినది నీ ప్రేమ బంధమే.
ఈ ఉదయం అందరం కూడా ఒక్క నిమిషం ప్రభు సందులో మోకరించి ప్రార్థన చేద్దాం. వీలున్న వారందరూ దయచేసి నాతో మోకరిస్తారా? తండ్రి, నీకు వందనాలు. దీనులను లేవనెత్తే గొప్ప దేవా, మరి ఒకసారి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. తృణీకరించబడిన వారి పక్షంగా ఉండే దేవుడవు, ద్వేషించబడిన వారి పక్షంగా నిలిచే దేవుడవు, నిరాకరింపబడిన వారిని లేవనెత్తే దేవుడవు తండ్రి. ఈరోజు ఈ మాటలు వింటున్న వారు ఎవరైతే ద్వేషించబడుతూ ఉన్నారో, నిరాదరణకు గురై దుఃఖంతో ఉన్నారో, సహోదరులను సహోదరులను అందరినీ కూడా మీరు లేవనెత్తుతున్నారు నమ్ముతున్నాను తండ్రి. ప్రతి కుటుంబమును దర్శించండి, ప్రతి బిడ్డను దర్శించండి. ఎవరైతే పిల్లలు లేరని నిందను మోస్తూ అవమానాలు భరిస్తూ ద్వేషించబడుతూ ఉన్నారో, ప్రతి గర్భము మీద యేసు రక్తము ప్రోక్షించుకుంటున్నాను. ప్రతి గర్భము నజరేయుని యేసు నామములో తెరవబడునుగాక. ఎంతమంది అయితే నమ్మి మోకరించి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని పరలోకపు శక్తి తాకునుగాక, పరిశుద్ధాత్మ శక్తి తాకునుగాక. పరిశుద్ధాత్ముడా, నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, ఆ బహుమానముని అడ్డగించే శక్తి ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. ఏ దుష్ట శక్తికి లేదు, ఏ రోగానికి లేదు. దేవుని బహుమానాన్ని ప్రతి ఒక్కరూ పొందుకుంటున్నారు ఈ రోజున. ప్రతి గర్భము కూడా తెరవబడుతుందని నమ్ముతున్నాను తండ్రి. అద్భుతకరుడునైనా నా ప్రార్థన బట్టి కాదయ్యా, యేసు చెల్లించిన వెలను బట్టి ప్రతి జీవితంలో కూడా అద్భుతం చేస్తున్నారు నమ్ముతున్నానయ్యా. అంతేకాకుండా ఎవరు ఏ పరిస్థితులను బట్టి ద్వేషించబడుతూ ఉన్నా, ధనం లేదని, అందం లేదని, ఉద్యోగం లేదని, పేరు ప్రఖ్యాతులు లేవని, ఆరోగ్యం లేదని, ఇక ఏమీ లేదని ద్వేషించబడుతూ ఉన్నారో ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండయ్యా. నశించిన దానిని వెతికి రక్షించే గొప్ప దేవుడవయ్యా. ఎవరైతే దుఃఖంతో ఉన్నారో, కన్నీటితో ఉన్నారో ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉన్నారని, ప్రతి ఒక్కరి పక్షంగా మీరు ఉన్నారని నమ్ముతున్నానయ్యా. ఏ విషయాన్ని గూర్చి అయితే వారు ద్వేషించబడుతూ ఉన్నారో అదే విషయంలో వారిని పైకి లేవనెత్తండయ్యా. ఆ విషయంలోనే వారిని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళండి అయ్యా. మా ఆత్మీయ కుటుంబం అంతటిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. సృష్టికర్త, మీరు ఏ విధంగా మలుస్తారో నాకు తెలియదు, ఏ విధంగా వారి జీవితాన్ని లేవనెత్తుతారో నాకు తెలియదయ్యా. ప్రతి విషయంలో నుండి కూడా మీరు లేవనెత్తి చక్కటి సంతోషకరమైన భవిష్యత్తును మీరు ఇస్తున్నారని నమ్ముతూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడయండి. వారు చేసే ప్రతి ప్రయత్నంను సఫలపరిచి వారు వెళ్ళే ప్రతి చోట నీ దూతలను తోడుగా ఉంచండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా నీ ఆత్మతో నింపి, నీ జ్ఞానముతో నింపి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని చిత్తమైతే మరలా రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.